హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు తమిళలో చూసినట్లుగానే ఆగస్ట్లో లాంచ్ అయిన అన్ని ఫోన్స్లో ఫ్లాప్స్ ఏంటి, హిట్స్ ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫోన్స్లో మాక్సిమం ఆఫ్ ద ఫోన్స్ గురించి వీడియోస్ ఆల్రెడీ చేశా అండ్ కొన్ని ఫోన్స్ తెప్పించి రివ్యూస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశా. ఐక్యూ Z9s సిరీస్ కానివ్వండి, మోటో H50 కానివ్వండి. నేను ఇప్పుడు లిస్ట్లో చెప్పే ఫోన్స్లో ఒకవేళ రివ్యూ చేస్తే మెన్షన్ చేస్తాను, రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి కొనుక్కునే ఉద్దేశం ఉంటే. లేదా రిమైనింగ్ ఫోన్స్లో అవి కొనాలా వద్దా, ఒకవేళ వద్దు అంటే దానికి ఆల్టర్నేటివ్ ఫోన్ ఉంది, ఎవ్రీథింగ్ నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు చెప్పబోయే లిస్ట్ కూడా ఆగస్ట్ 1st తారీఖు నుండి 31వ తారీఖు వరకు డేట్ వైజ్ ఏవేవి లాంచ్ అయినా వాటి గురించి నేను మాట్లాడతాను. ప్రైస్ వైజ్ కాదు, డేట్ వైజ్. వీడియో మీకు బోర్ కొట్టను కొట్టే తెచ్చానంటే స్పెక్స్ చెప్పేసి వెంటనే కానిచ్చేస్తా. వీడియో నేను వరకు చూడండి. అండ్ ఫస్ట్ ఫోన్ ఆగస్ట్ 1st తారీఖు లాంచ్ అయింది, మోటోలో నుంచి మోటోలో H50. దీనికి చాలా హై బిల్డ్ అయింది. ప్రైస్ 28,000 రూపాయలు పెట్టారు, 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మిలిటరీ స్టాండర్డ్ MIL 810H సర్టిఫికేషన్ ఉంది. దీనికి IP68 కంప్లీట్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. ప్రాసెసర్ Snapdragon 7 Gen 1 యాక్సలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 2.5 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. డిస్ప్లే 6.67 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. 1.5K రెజల్యూషన్ POLED కర్వ్ డిస్ప్లే తో వస్తుంది. కెమెరా ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు కూడా ఫంక్షనల్ కెమెరాస్, చాలా మంచి కెమెరాస్. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 68 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. అప్డేట్స్ 2+3 ఇయర్స్ అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. అప్డేట్స్ విషయంలో కొంచెం ల్యాక్ అయింది. ఈ ఫోన్ లో చాలా వరకు హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఈ ఫోన్ కన్సిడర్ చేయాలి అనుకుంటే దీని గురించి కంప్లీట్ రివ్యూ మన ఛానల్ పోస్ట్ చేసి ఒకసారి చెక్ చేయండి. అప్డేట్ కోసం నేను వెయిట్ చేస్తాను. ఒకటి కాదు, 2-3 అప్డేట్స్ పడాలి ఈ ఫోన్ కి. అప్డేట్స్ వచ్చే వరకు వెయిట్ చేసి యూస్ చేసుకుంటా అనుకుంటే ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇది రెడీ టు యూస్ ఫోన్ కాదు. ఓవరాల్ గా H50 హిట్ ఫోన్ కింద కన్సిడర్ చేయొచ్చు కొంచెం ఆ అప్డేట్స్ ని ఫిక్స్ చేస్తే. సెకండ్ ఫోన్ పోకో నుంచి పోకో M6 Plus. ఇది 14,500 రూపాయల ప్రైస్ పాయింట్ లాంచ్ అయింది. ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మోటో G64 దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్పెసిఫికేషన్స్ చూస్తే Snapdragon 4 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. యాక్సలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్, 2.3 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. అదే G64 లో Dimensity 7025 ప్రాసెసర్ తో వచ్చింది. 2.5 GHz ఉంటుంది. డిస్ప్లే 6.79 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది. LCD ప్యానల్ ఇది. 108 మెగాపిక్సెల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాటరీ 5030 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. పోకో M6 Plus నా దృష్టిలో ఇది ఫట్ కింద కన్సిడర్ చేస్తారు. థర్డ్ ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ Note 40X ఫోన్ లాంచ్ అయింది. కూడా 15,000 ప్రైస్ పాయింట్ లాంచ్ అయింది. Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇన్ఫినిక్స్ సర్వీస్ కూడా అంత ప్రాపర్ గా లేదు కాబట్టి ఇప్పుడే ఇన్ఫినిక్స్ ని కన్సిడర్ చేయక్కర్లేదు. దీని డిస్ప్లే 6.7 ఇంచ్ LCD ప్యానల్ తో వస్తుంది. కెమెరా సేమ్ పోకో M6 Plus లాగే 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ. సేమ్ స్పెసిఫికేషన్స్ పోకోలో దీంట్లో, కాకపోతే దీనికి బెటర్ కాంపిటేటర్ G64. దీనికంటే అది తీసుకోవడం బెటర్. ఇన్ఫినిక్స్ Note 40X ఫట్ కింద కన్సిడర్ చేయొచ్చు దీన్ని కూడా. నెక్స్ట్ ఫోన్ వివో నుంచి వివో V40 సిరీస్. ఈసారి నాకు V40 నచ్చింది, V40 Pro కంటే కూడా. 31,500 ఆ ప్రైస్ లో కూడా వద్దు. 35 నుంచి కార్డ్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసుకుని అండ్ బయట స్టోర్ ఆఫర్స్ కొంతమంది ఇస్తున్నారు. ఇంక్లూడ్ చేసుకుని 30,000కి వస్తే కెమెరాస్ కోసం ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాం. V40 వచ్చేసరికి ప్రైస్ 35,000 రూపాయలు పెట్టారు. V40 Pro 50,000 రూపాయలు పెట్టారు. V40 లో Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది. V40 Pro లో Dimensity 9200 Plus ప్రాసెసర్ తో వస్తుంది. కెమెరాస్ లో డిఫరెన్స్ ఉంటుంది. V40 లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 2 50 మెగాపిక్సెలే. V40 Pro లో ట్రిపుల్ కెమెరా సెటప్, 3 50 మెగాపిక్సెల్స్ ఉంటాయి. బ్యాటరీలో మళ్ళీ 5500 mAh సేమ్ బ్యాటరీ అండ్ సేమ్ చార్జెస్ బాక్స్ లో ఇస్తారు. టెలిఫోటో లెన్స్ ఒకటి V40 Pro లో ఎక్స్ట్రా ఉంటాయి అంతే. ప్రాసెసర్ ఒకటి, ఈ రెండు డిఫరెన్స్ తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. టెలిఫోటో లెన్స్ యూస్ చేసుకున్న వాళ్ళు V40 తీసుకోవడం బెటరే. ఈ ఫోన్ వరకు కన్సిడర్ చేయొచ్చు అన్నట్లు అనిపిస్తుంది. జస్ట్ మెంట్ ఫర్ కెమెరాస్ అనుకునే వాళ్ళు V40 కన్సిడర్ చేయొచ్చు. కెమెరాస్ పర్పస్ కొంచెం బడ్జెట్ లో ఉంది కాబట్టి హిట్ ఫోన్ కింద. V40 Pro అయితే అంత పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది నేను ఫట్ కింద కన్సిడర్ చేస్తాను. ఇప్పుడు ఐదో ఫోన్ Oppo F27. దీని ప్రైస్ అరౌండ్ 25,000 రూపాయలు పెట్టారు. సేమ్ ఫోన్ మీకు Realme 13. డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఆఫ్లైన్లో కాబట్టి 2,000 రూపాయలు పెంచి 25,000 రూపాయలు ప్లాన్ చేశారు. అసలు పొరపాటును కూడా కన్సిడర్ చేయొద్దు. ఇది ఒక ఫట్ ఫోన్. Dimensity 6300 ప్రాసెసర్తో వస్తుంది. 2.4 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. 6.67 ఇంచ్ OLED స్క్రీన్, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ వచ్చింది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. ఈ స్పెక్స్ కి ఐక్యూ Z9s Pro ఇవన్నీ వస్తుంటే వీళ్ళు ఈ F27 Plus వేస్ట్ ఫోన్ ఇది, దీన్ని కన్సిడర్ చేయొద్దు. వీడియో మధ్యలో వచ్చినది సారీ. కంటెంట్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చింది అండ్ వర్తుందని అనుకుంటున్నా. ఒకవేళ కంటెంట్ నచ్చితే 1 lakh సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాము. మీరు కూడా 1 lakh లో జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో కాన్ఫిడెంట్ అండ్ ఆనెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ మేము తీసుకొస్తాం. అండ్ సిక్స్త్ ఫోన్ మోటో G54. ఇది మీకు 15,000 రూపాయల అరౌండ్లో లాంచ్ అయింది. ఎగ్జిస్టింగ్ G64 ఉంది. మోటో ఎందుకని ఈ ఫోన్ తీసుకొచ్చిందో నాకు అర్థం కాలేదు. స్పెక్స్ చూడండి. Dimensity 7020 ప్రాసెసర్తో వస్తుంది. 2.2 GHz ఉంటుంది. వీళ్ళు G64లోనే 7025 ప్రాసెసర్, 2.5 GHz ఉంటుంది. స్క్రీన్ 6.5 ఇంచ్ ఫుల్ HD+ LCD స్క్రీన్, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ ఉంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్, 16 మెగాపిక్సెల్ డెప్త్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ వచ్చింది. 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తారు. ఈ స్పెక్స్ కి ఐక్యూ Z9s Pro ఇవన్నీ వస్తుంటే వీళ్ళు ఈ F27 Plus
మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్. ఈ ఫోన్ కూడా ఫట్ కింద నేను కన్సిడర్ చేస్తున్నా, దీనికంటే G64 ఆల్రెడీ మార్కెట్లో ఉంది కాబట్టి. 7th ఫోన్ iQOO Z9 సిరీస్. ఈ 2 ఫోన్స్ గురించి నేను తెప్పించి రివ్యూస్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి ఈ ఫోన్స్ కొనుక్కోవాలనుకుంటే. iQOO Z9S అయితే ఫట్ కింద కన్సిడర్ చేయొచ్చు. Z9S Pro అయితే పర్లేదు, హిట్ మొబైల్ కింద కన్సిడర్ చేద్దాం. Z9S మీకు 20,000 రూపాయలు పెట్టారు, Z9S Pro 25,000 రూపాయలు పెట్టారు. Z9S లో Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది, 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది, 1600 nits బ్రైట్నెస్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. ఇక్కడ వైడ్ యాంగిల్ సెన్సర్ ఉండదు Z9S లో. బ్యాటరీ 5500 mAh బ్యాటరీ, 44 వాట్ ఛార్జర్ ఇస్తుంది. అదే Z9S Pro లో చూసుకుంటే సేమ్ డీటెయిల్స్ ఉంటాయి, కాకపోతే Snapdragon 7 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది అండ్ డిస్ప్లేకి 4500 nits ఉంటాయి. వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి యాడ్ అవుతుంది, 8 మెగాపిక్సెల్. చెప్పాగా Z9S అయితే ఫట్టే, Z9S Pro పర్లేదు కన్సిడర్ చేయొచ్చు. కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని 23,000లో వస్తుంది, అక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. 8వ ఫోన్ Pixel 9 సిరీస్. ప్రైజెస్ ని బట్టి చూస్తే ఈ ఫోన్స్ అన్ని కూడా నాకు ఫట్ కింద అనిపిస్తున్నాయి. ప్రాసెసర్లు అయితే అన్నింటిలో ఒకటే Google Tensor T4 ప్రాసెసర్తో వస్తున్నాయి అండ్ డిస్ప్లేస్ కూడా OLED ప్యానల్స్. కెమెరాస్ లో సేమ్ సెట్ ఆఫ్ కెమెరాస్, కాకపోతే కొంత టెలిఫోటో లెన్స్ వాటిలో వీటిలో డిఫరెన్స్ వస్తుంటాయి. Pixel 9 మీకు 80,000 రూపాయల్లో వస్తుంది. Pixel 9 Pro XL 1,25,000 రూపాయలు పెట్టారు. Pixel 9 Pro Fold 1,73,000 రూపాయలు పెట్టారు. నార్మల్ ఫోన్స్ పరంగా చూసుకుంటే S24 Ultra, iPhone 15 Pro Max ఇవన్నీ ఉన్నాయి. వీటికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాయి పిక్సెల్ ఫోన్స్ కంటే ఈ సామ్సంగ్ ఐఫోన్స్. ఫోల్డ్ ఫోన్స్ లో కూడా అంతే. సామ్సంగ్ ఫోల్డ్ 6 దాకా వెళ్ళక్కర్లేదు, ఇంకా తక్కువ బడ్జెట్ లోనే Vivo X Fold 3 Pro దీనికంటే ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. OnePlus Fold ఫోన్ ఉంది, Fold 6 ఉంది. ఈ గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కంటే కూడా తక్కువ ప్రైస్ లోనే వస్తున్నాయి. సో ఈ 3 ఫోన్స్ కూడా నా వరకు అయితే ఫట్ కింద అనిపించినాయి ప్రైజెస్ ని బట్టి చెప్తున్నా. 9th ఫోన్ ఈ మంత్ కి లాస్ట్ Realme 13 సిరీస్. 2 ఫోన్స్ ఫట్టే. ఈ 2 ఫోన్స్ లో దేనికి కన్సిడర్ చేయొచ్చు. 2 ఫోన్స్ గురించి డెడికేటెడ్ గా వీడియో కూడా చేసి ఆ వీడియో చెక్ చేయండి. Realme 13 మీకు 18,000 రూపాయలు పెట్టారు. సేమ్ ఫోన్ Oppo F27 కూడా. అండ్ Realme 13 Plus మీకు 23,000 రూపాయలు పెట్టారు. స్పెక్స్ చూస్తే Realme 13 లో Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది, 2.4 GHz ఉంటుంది, 6.7 inch OLED డిస్ప్లే తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఛార్జర్. Realme 13 Plus లో 7300 ఎనర్జీ ప్రాసెసర్ తో వస్తుంది, 80 వాట్ ఛార్జర్ వస్తుంది. అసలు 2 ఫోన్స్ కి పెద్ద డిఫరెన్స్ ఏముండదు చార్జర్ విషయంలో అండ్ ప్రాసెసర్ విషయంలో తప్ప. 2 ఫోన్స్ కూడా వేస్ట్ ఫోన్సే. 25,000 రూపాయలు 20,000 రూపాయలు పెట్టదగ్గ ఫోన్స్ అయితే కాదు. ఆఫ్లైన్ లో F27 ఎంత తీసుకొచ్చారు, రీబ్రాండ్ చేసి తీసుకొచ్చి 700 తీసుకొచ్చారు, నాకు అర్థం కాదు. ఓవరాల్ గా ఇవి ఈ మంత్ లో లాంచ్ అయిన అరౌండ్ 12-13 ఫోన్స్, 9 మోడల్స్. ఫస్ట్ హిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం. Moto Edge 50, Vivo V40 అండ్ iQOO Z9S Pro వరకే నాకు హిట్లు అనిపించినాయి. ఇంకా ఫట్ల గురించి మాట్లాడితే Poco M6 Plus, Infinix Note 40X, Vivo V40 Pro ప్రైస్ ఎక్కువైంది, Oppo F27, Moto G54, ఇది ఎగ్జిస్టింగ్ G64 కంటే బెటర్ ప్రాసెసర్ వచ్చి ఉంటే బాగుండేది. iQOO Z9S, Pixel 9 సిరీస్, 9 Pro, 9 Pro Fold ఇవన్నీ కూడా ప్రైస్ ఎక్కువైనాయి. స్పెక్స్ వరకు ఓకేలే కానీ ప్రైస్ చాలా ఎక్కువైనాయి. ఇంకా Realme 13, Realme 13 Plus ఇవి ఇంకా ఓవరాల్ గా ఈ మంత్ లో ఫట్ ఫోన్స్. ఇప్పుడు నేను ఏవైతే ఫోన్స్ చెప్పానో వాటి గురించి నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే మాక్సిమం ఆఫ్ ద ఫోన్స్ గురించి మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ వీడియోస్ కూడా చెక్ చేసి ఆ తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.